Hi my dear students, welcome to Chemistry SR, our chemistry channel. ఈరోజు మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేయబోతున్నామంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ రిలేటెడ్ చాప్టర్ 7th చాప్టర్ యాసిడ్స్ బేసెస్. యాక్చువల్గా 2 పార్ట్స్గా ఉంటుంది చాప్టర్. ఇది కెమికల్ ఈక్విలిబ్రియం యాసిడ్స్ అండ్ బేసెస్ అని. సెకండ్ పార్ట్ యాసిడ్స్ బేసెస్ చూద్దాం. ఇందులో ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఇంట్రడక్షను ఆర్హీనియస్ యాసిడ్ బేస్ థియరీ. ఓకేనా, ఫస్ట్ యాసిడ్ బేస్ థియరీ. సరే చూద్దాం. యాక్చువల్గా కెమికల్ సబ్స్టెన్సెస్ని మెయిన్గా ఎన్ని టైప్స్గా డివైడ్ చేస్తారు అంటే జనరల్లీ కెమికల్ సబ్స్టెన్సెస్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 టైప్స్. ఓకేనా, కెమికల్ సబ్స్టెన్సెస్ ఆర్ డివైడెడ్ ఇంటూ యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్. 3 టైప్స్గా డివైడ్ చేశారు. ఎవరు డివైడ్ చేసింది ఎవరంటే ఫస్ట్ Robert Boyle. The scientist Robert Boyle, he divides the substances or chemical substances into 3 types: acids, bases and salts. ఇలా ఆయన మనకున్న కెమికల్ సబ్స్టెన్సెస్ను 3 టైప్స్గా డివైడ్ చేశాడు. మరి యాసిడ్ అంటే ఏంటి, బేస్ అంటే ఏంటి, ఇది చూద్దాం. సరే, అసలు యాసిడ్ అన్న వర్డ్ ఎక్కడి నుంచి డిరైవ్ చేశారు, ఎలా డిరైవ్ చేశారు అనేది ఇప్పుడు చూద్దాం. కొన్ని సబ్స్టెన్సెస్ టేస్ట్ చూస్తే బాగా పుల్లగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లెమన్ జ్యూస్ తీసుకో, ఆరెంజ్ జ్యూస్ తీసుకో, టామరిండ్ చింతపండు, ఓకేనా, అది చూడు, టామరిండ్ పేస్ట్ కానీ, ఇవన్నీ పుల్లగా ఉంటాయి. సో వీటికి ఏ నేమ్ ఇవ్వాలి, పుల్లగా, నథింగ్ బట్ సోర్ టు టేస్ట్. వీటికి ఏదో ఒక నేమ్ ఇవ్వాలని ఆలోచించారు. సో లాటిన్ లాంగ్వేజ్లో పుల్లగా ఉన్న వాటిని ఎలా పిలుస్తారనేది అబ్జర్వ్ చేస్తే అక్కడ అసిడస్ అన్న ఒక వర్డ్తో పిలవడం జరుగుతుంది. సో లాటిన్లో అసిడస్ అంటే సోర్, పుల్లగా అని. కాబట్టి మన సబ్స్టెన్సెస్ పుల్లగా ఉన్నాయి కదా, సో దీనికి ఆ లాటిన్ లాంగ్వేజ్లో ఉన్న వర్డ్ని తెచ్చి యాడ్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో సింపుల్గా యాసిడ్ ఇంతవరకు తీసుకున్నారు, అస్ తీసేసి యాసిడ్ అని పెట్టేశారు. అలా వచ్చింది నేను. So the word acid has been derived from a Latin word acidus, means sour. పుల్లగా ఉండే వాటికి అన్నిటికీ యాసిడ్ అని నేమ్ పెట్టేశారు. కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. వినిగర్ మనం అసిటిక్ యాసిడ్ అంటాం, CH3COOH. ఓకేనా, సో గోబీ చేస్తున్నప్పుడు, నూడిల్స్ చేస్తున్నప్పుడు దాంట్లో యాడ్ చేస్తారు కదా టేస్ట్ కోసం, వినిగర్ అంటాం అది. తర్వాత లెమన్ అండ్ ఆరెంజ్ జ్యూస్. లెమన్ నిమ్మపండు తెలుసు కదా, ఆరెంజ్, వీటిలో ఏముంటాయంటే సిట్రిక్ యాసిడ్ ఉంటుంది, ఆస్కార్బిక్ యాసిడ్ ఉంటుంది, 2 యాసిడ్స్ ఉంటాయి. అలాగే టామరిండ్ పేస్ట్, చింతపండు పేస్ట్, ఓకేనా, దాంట్లో చూస్తే ఏముంటుందంటే టార్టారిక్ యాసిడ్ ఉంటుంది. ఇవి న్యాచురల్గా మనం అబ్జర్వ్ చేసే కొన్ని యాసిడ్స్. అలాగే బేస్ అంటే ఏంటి, బేసెస్ ఆర్ బిట్టర్ టు టేస్ట్, చేదుగా ఉంటాయి టేస్ట్ చూస్తే. సో బేసెస్ ఆర్ బిట్టర్ టు టేస్ట్ అంటాం. కొన్ని ఎగ్జాంపుల్ బేకింగ్ సోడా, సోడియం హైడ్రోజన్ కార్బోనేట్. ఏంటిది, సోలాపొడి. మన ఇంట్లో కుకింగ్లో కిచెన్లో ఉంటుంది కదా, సోలాపొడి అంటాం. దోశలు వేస్తున్నప్పుడు, అలాగే ఇడ్లీ వేస్తున్నప్పుడు పిండిలో కొంచెం యాడ్ చేస్తుంటారు. సో బేకింగ్ సోడా, NaHCO3. లైమ్ వాటర్ అంటే కాల్షియం హైడ్రాక్సైడ్, ఆల్సో కాల్డ్ యాజ్ స్లేక్డ్ లైమ్. చున్నం, మన మార్కెట్లో చున్నపు డబ్బాలు చిన్నవి 5 రూపీస్ దొరుకుతుంటాయి. సో కొంచెం వాటర్ యాడ్ చేస్తే వి గెట్ స్లేక్డ్ లైమ్ అంట. ఓకే, అమ్మోనియా, NH3. వీటిని మనం బేసెస్గా కన్సిడర్ చేస్తాం. అమ్మోనియా గ్యాస్ న్యాచురల్గా మనం వీటిని అవైలబుల్ అయ్యేటువంటి బేసెస్గా ట్రీట్ చేస్తాం. సరే, ఇది ఇంట్రడక్షన్. ఓకే, మరి యాసిడ్ బేసిస్ పైన ఫస్ట్ ఎవరైనా ఏదైనా థియరీని ఇంట్రడ్యూస్ చేశారంటే ఆర్హీనియస్ థియరీ ఉంది మనకు. సో ఫస్ట్ ఆర్హీనియస్ థియరీ ఎలా చెప్తుంది యాసిడ్ అంటే, బేస్ అంటే ఏం చెప్తుందో చూద్దాం. సో అకార్డింగ్ టు ఆర్హీనియస్ థియరీ, an acid is nothing but substance which dissociates in water and give H+ ion. ఏదైనా సబ్స్టెన్స్ వాటర్లో వేసినప్పుడు డిసోసియేట్ అయిపోయి H+ ion ఇస్తే దాన్ని యాసిడ్ అంటారు. సో సింప్లీ సబ్స్టెన్స్ ఆర్ కాంపౌండ్ ఏదైనా చెప్పచ్చు, సబ్స్టెన్స్ which dissociates in వాటర్లో డిసోసియేట్ అయిపోవాలి.
వాటర్లో తీసుకున్నప్పుడు నథింగ్ బట్ ఇన్ ఆక్వస్ సొల్యూషన్స్ అని చెప్పొచ్చు. డిసోసియేట్స్ ఇన్ వాటర్ అండ్ గివ్ H plus ions. H plus ions ఆర్ హైడ్రోజన్ అయాన్స్ అంటారు. సో ఏవైతే సబ్స్టెన్స్ వాటర్లో డిసోసియేట్ అయిపోయి హైడ్రోజన్ అయాన్లను ఇస్తాయో లేదా H plus అయాన్లను ఇస్తాయో వాటిని ఏమంటారు? యాసిడ్స్ అంటారు. ఎగ్జాంపుల్ చాలా తీసుకోవచ్చు మనం. హైడ్రోక్లోరిక్ యాసిడ్ HCl, సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4, నైట్రిక్ యాసిడ్ HNO3, ఓకేనా, నైట్రిక్ యాసిడ్ HNO3, అసిటిక్ యాసిడ్ నథింగ్ బట్ వినిగర్ అంటుంటామే ఇవన్నీ కూడా అండ్ సో ఆన్ లేదా ఎక్సెట్రా వీటిని మనం యాసిడ్స్గా కన్సిడర్ చేస్తాం. నౌ దెన్ వాట్ ఈస్ మీన్డ్ బై ఎ స్ట్రాంగ్ యాసిడ్? స్ట్రాంగ్ యాసిడ్ అంటే ఏంటి? స్ట్రాంగ్ యాసిడ్ అంటే యాసిడ్ అంటే వాటర్లో డిసోసియేట్ అయిపోయి H ప్లస్ ఇవ్వాలి. స్ట్రాంగ్ యాసిడ్ అంటే కంప్లీట్గా డిసోసియేట్ అయిపోయి మోర్ H ప్లస్ అయాన్స్ ఇవ్వాలి. సో నథింగ్ బట్ ద సబ్స్టెన్స్ విచ్ కంప్లీట్లీ dissociates in water, simply H2 అని రాద్దాం, complete dissociates in water and give more H plus ions, hydrogen ions. వాటర్లో కంప్లీట్గా డిసోసియేట్ అయిపోయి ఎక్కువ H ప్లస్లు ఇస్తే వాటి స్ట్రాంగ్ యాసిడ్స్ అంటారు. ఎగ్జాంపుల్ పైన మనం చెప్పుకున్న హైడ్రోక్లోరిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్ ఇవి, బట్ నాట్ అసిడిక్ యాసిడ్. అసిడిక్ యాసిడ్ ఈజ్ ఏ వీక్ యాసిడ్ విచ్ డజంట్ అండర్గో కంప్లీట్ డిసోసియేషన్ ఇన్ వాటర్. ఓకే, డన్. నౌ నెక్స్ట్ బేస్. అకార్డింగ్ టు Arrhenius, a base is a chemical substance which dissociates in water and give OH minus ions. So simply substance which dissociates in water and give hydroxyl ion or OH minus ions. హైడ్రాక్సిల్ అయాన్స్ ఆర్ OH మైనస్ అయాన్స్. ఏ సబ్స్టెన్స్ అయితే వాటర్లో వేసినప్పుడు విడిపోయి OH మైనస్ అయాన్లు మనకి ఇస్తుందో దాన్ని బేస్ అంటారు. కొన్ని ఎగ్జాంపుల్స్ అబ్జర్వ్ చేస్తే సోడియం హైడ్రాక్సైడ్ NaOH, పొటాషియం హైడ్రాక్సైడ్ KOH, అర్థమవుతుంది కదా. అలాగే కాల్షియం హైడ్రాక్సైడ్ CaOH ట్వైస్, అమ్మోనియం హైడ్రాక్సైడ్ NH4OH ఇలాంటివి అండ్ సో ఆన్ ఇలా తీసుకోవచ్చు. ఇవన్నీ మనకు బేసెస్, ఎందుకంటే వాటిని వాటర్లో వేస్తే డిసోసియేట్ అయిపోయి OH మైనస్ అయాన్లని ఇస్తాయి. NaOHను వాటర్లో వేస్తే Na ప్లస్ OH మైనస్ వస్తుంది. పొటాషియం హైడ్రాక్సైడ్ వాటర్లో వేస్తే K ప్లస్ OH మైనస్ అయాన్ వస్తుంది. సో OH మైనస్ అయాన్లు ఇస్తాయి కాబట్టి వీటిని ఏమంటున్నాం? బేసెస్ అంటున్నాం. మరి స్ట్రాంగ్ బేస్ అంటే ఏంటి? వాట్ ఈజ్ మీన్డ్ బై ఏ స్ట్రాంగ్ బేస్? స్ట్రాంగ్ బేస్ అంటే a base which completely dissociates give more OH minus ion. Nothing but a base which completely dissociates in water, and give more hydroxyl ions or more OH minus ions. ఎగ్జాంపుల్ సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్ ఇవి తీసుకోవచ్చు. అమ్మోనియం హైడ్రాక్సైడ్ వీక్ బేస్, డజంట్ అండర్గో కంప్లీట్ డిసోసియేషన్. ఓకేనా, కాబట్టి సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్ కన్సిడర్ చేస్తాం. లైక్ దిస్ Arrhenius డిఫైన్స్ యాసిడ్స్ అండ్ బేసెస్. Arrhenius ఏం చెప్పాడు? యాసిడ్ అంటే ఏంటి, బేస్ అంటే ఏంటి, స్ట్రాంగ్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్, ఇది మనకున్న థియరీ, Arrhenius థియరీ. తర్వాత ఈ Arrhenius యాసిడ్ బేస్ థియరీలో యాసిడ్ అంటే ఏంటి, బేస్ అంటే ఏంటి చూసాం. దెన్ వాట్ ఈస్ న్యూట్రలైజేషన్? న్యూట్రలైజేషన్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, క్లియర్ కదా ఇంతవరకు? ఓకే, న్యూట్రలైజేషన్ అంటే an acid combines with a base to form salt and water.
is called neutralization అంటారు. దిస్ ఈజ్ అకార్డింగ్ టు ఆర్హీనియస్ ఓన్లీ, రైట్? ఆర్హీనియస్ న్యూట్రలైజేషన్ అంటే ఆయన చెప్పిన న్యూట్రలైజేషన్ ప్రాసెస్. న్యూట్రలైజేషన్, ఓకే. అకార్డింగ్ టు ఆర్హీనియస్ థియరీ, neutralization process is nothing but the process that involves, లేదా the process in which, సింపుల్గా, an acid combines with a base. యాసిడ్ ఒక బేస్తో కంబైన్ అయిపోయి టు గివ్ సాల్ట్ అండ్ వాటర్. యాసిడ్ బేస్తో కంబైన్ అయిపోయి సాల్ట్ వాటర్ ఇస్తే దాన్ని న్యూట్రలైజేషన్ అంటాం. దిస్ ఈజ్ అకార్డింగ్ టు ఆర్హీనియస్. సో ఆర్హీనియస్ న్యూట్రలైజేషన్ అంటారు. సి వన్ ఎగ్జాంపుల్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ HCl, సోడియం హైడ్రాక్సైడ్ NaOH. So hydrochloric acid, nothing but an acid, NaOH, which is a base, sodium hydroxide. Now these two combine to give NaCl, sodium chloride and water. Sodium chloride is a salt, H2O is a water. Okay na? So like this, acid base తో combine అయిపోయి salt water ఇస్తే ఏమంటారు? ఆర్హీనియస్ న్యూట్రలైజేషన్ అంటారు. ఓకే, సూపర్, ఫ్యాంటాస్టిక్, బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. కానీ ఈయన థియరీలో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. అంటే ఈ థియరీ అన్నిటికీ అప్లై కాదు. ఓకేనా? ఈ లిమిటేషన్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. లిమిటేషన్స్ ఆఫ్ ఆర్హీనియస్ థియరీ. ఫస్ట్ థింగ్, ఈ థియరీ ఏం చెప్పాడు? వాటర్లో డిజాల్వ్ అయిపోయి H+ ఇస్తే యాసిడ్ అన్నాడు, వాటర్లో డిజాల్వ్ అయిపోయి OH- ఇస్తే బేస్ అన్నాడు. అంటే వాటర్లో డిజాల్వ్ అయినప్పుడు మాత్రమే చెప్తున్నాడు, అంతేకాని జనరల్గా చెప్పట్లేదు. సో వాటర్లో డిజాల్వ్ అయినప్పుడే, నథింగ్ బట్ ఆక్వస్ సొల్యూషన్స్కు మాత్రమే సెట్ అవుతుంది. ఓకేనా? కాబట్టి ఇట్ ఈజ్ అప్లికబుల్ ఫర్ ఆక్వస్ సొల్యూషన్స్ ఓన్లీ. సో ఆర్హీనియస్ థియరీ ఆక్వస్ సొల్యూషన్స్కి మాత్రమే అప్లై అవుతుంది. ఓకేనా? ఒక సబ్స్టెన్స్ ఇది యాసిడా బేసా చెప్పు అంటే ఏం చెప్తాడో తెలుసా? దీన్ని వాటర్లో వేసావా? H+ అయాన్లు వచ్చాయా? అయితే యాసిడ్. OH- అయాన్లు వచ్చాయా? అయితే బేస్. ఏమీ రాలేదా? అయితే అది ఏమీ కాదు. ఇది అన్నమాట ఇన్ అ కాన్సెప్ట్. ఓకే, బట్ ఇది ఒక లిమిటేషన్. సో నాన్ ఆక్వస్ సొల్యూషన్స్ చెప్పదు, ఓన్లీ వాటర్లో ఉన్నప్పుడే అది యాసిడా బేసా చెప్తుంది. ఒక లిమిటేషన్. ఓకే, నెక్స్ట్, ఇట్ డస్ నాట్ ఎక్స్ప్లెయిన్ ది అసిడిక్ నేచర్ ఆఫ్ సల్ఫర్ డయాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్ పెంటాక్సైడ్ and basic nature of sodium monoxide, magnesium oxide, ఓకేనా, కాల్షియం ఆక్సైడ్ ఎక్సెట్రా. సో కార్బన్ డయాక్సైడ్ ఇక్కడ వాటర్లో వేస్తే H+ అయాన్లు వస్తాయా? దాని దగ్గర H+ అయాన్లు లేవు, కాబట్టి ఇది యాసిడ్ కాదని చెప్పాడు. సల్ఫర్ డయాక్సైడ్ లేదా సల్ఫర్ ట్రయాక్సైడ్ SO3, అందులో H+లో లేవు. సో వాటర్లో వేస్తే H+లు వస్తాయా? రావు కదా, కాబట్టి దే ఆర్ నాట్ యాసిడ్స్ అన్నాడు. సోడియం ఆక్సైడ్ Na2O, మెగ్నీషియం ఆక్సైడ్, కాల్షియం ఆక్సైడ్, దీంట్లో OHలు లేవు. సో వాటర్లో వేస్తే OHలు రావు. సో దే ఆర్ నాట్ యాసిడ్స్, దే ఆర్ నాట్ బేసెస్ అన్నాడు. అంటే వాటర్లో వేసినప్పుడు H+ OH- వస్తేనే యాసిడ్. అసలు వాటి దగ్గర H+ లేవు, వీటి దగ్గర OH- లేవు, కాబట్టి ఇవి యాసిడ్స్ కాదు, బేసెస్ కాదు అన్నాడు. ఏమో తెలియదు అన్నాడు. సో ఇలా అన్నమాట. ఓకేనా? సో అసిడిక్ బేసిక్ నేచర్ ఆఫ్ ఆల్ సబ్స్టెన్సెస్ ఆర్ నాట్ ఎక్స్ప్లెయిన్డ్ బై ఆర్హీనియస్. సో సల్ఫర్ ట్రైఆక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్ పెంటాక్సైడ్ అసిడిక్ ఆక్సైడ్స్ అంటాం. వాటి తర్వాత థియరీస్ ఎక్స్ప్లెయిన్ చేసే, ఈ థియరీలో అయితే ఈయన ఎక్స్ప్లెయిన్ చేయలేదు వీటి అసిడిక్ నేచర్,
అంటే నాన్ మెటల్ ఆక్సైడ్ల అసిడిక్ నేచరు, మెటల్ ఆక్సైడ్ల బేసిక్ నేచరు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఓకే, తర్వాత ఈయన ఏమన్నాడు, ఆక్వస్ సొల్యూషన్లో అంటే వాటర్లో H+ ఇస్తే యాసిడ్, OH- ఇస్తే బేస్ అన్నాడు. వాటర్లో H+గా ఉండదు. ఓకేనా, వాటర్ మాలిక్యూల్తో కంబైన్ అయిపోయి హైడ్రేటెడ్ H+ అయాన్గా ఉంటుంది. ఇన్ వాటర్ H+ ions exist as H3O+, అలాగే 2 వాటర్ మాలిక్యూల్తో అసోసియేట్ అయింది అనుకో. ఓకేనా, H5O2+, అలాగే 3 వాటర్ మాలిక్యూల్తో అసోసియేట్ అయింది అనుకో. ఓకేనా, H6 3 వాటర్ మాలిక్యూల్స్ కదా, H2O 3 2s are 6, ఒక H+. ఓకేనా, H7O3+, 4 వాటర్ మాలిక్యూల్తో కంబైన్ అయింది అనుకో. 4 2s are 8 + 1 9 కదా, H9O4+. ఇలా ఉంటుంది వాటర్లో H+ అయాన్. అండ్ OH- అయాన్ ఎగ్జిస్ట్ యాజ్ H+ అయాన్ ఉంటే యాసిడ్ అన్నాడు. H+గా ఉండదే, H3O+, H5O2+, H7O3+, H9O4+గా ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. అలాగే OH- అయాన్ ఎలా ఎగ్జిస్ట్ అయి ఉంటుందంటే, వాటర్లో OH- అయాన్ 1 వాటర్ మాలిక్యూల్తో అసోసియేట్ అయిందనుకో. సో H3O2-, ఒకవేళ 2 వాటర్ మాలిక్యూల్తో హైడ్రేట్ అయిందనుకో, 2 2s are 4 + 1 5 కదా, H5 2 ఆక్సిజన్ + 1 O3-. సపోజ్ హైడ్రాక్సిల్ అయాను 3 వాటర్ మాలిక్యూల్తో అసోసియేట్ అయిందనుకో, 3 2s are 6 + 1 7 కదా, H7O3, ఇక్కడ ఒకటి 4 కదా, O4-. ఇలా ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే వాటర్లో OH- ఉంటే బేస్ అన్నాడు, H+ ఉంటే యాసిడ్ అన్నాడు. బట్ ఆక్వస్ సొల్యూషన్లో H+ లాగా ఉండవు. H3O+, H5O2+, H7O3+, H9O4+, లైక్ దట్ బై హైడ్రేటింగ్. సో హైడ్రేటెడ్ H+ అయాన్ ఉంటుంది కానీ H+ అయాన్గా ఉండదు. అలాగే హైడ్రాక్సిల్ అయాన్ కూడా H3O2-, H5O3-, H7O4- లాగా ఎగ్జిస్ట్ అవుతుంది. నథింగ్ బట్ హైడ్రేటెడ్ హైడ్రాక్సిల్ అయాన్, వాటర్ మాలిక్యూల్తో అసోసియేట్ అయిన హైడ్రాక్సిల్ అయాన్గా ఉంటుంది. కాబట్టి ఆయన చెప్పింది ఇక్కడ H+ ఉంటే యాసిడ్, OH- ఉంటే బేస్ అన్నాడు, అవి ఉండట్లేదు. కాబట్టి నువ్వు చెప్పిన థియరీ ఎంతవరకు కరెక్ట్ అని అడిగారు. దట్ ఈస్ నథింగ్ బట్ దీస్ ఆర్ ది లిమిటేషన్స్. నథింగ్ బట్ దీస్ థింగ్స్ ఆర్ నాట్ ఎక్స్ప్లెయిన్డ్ బై ఆర్హీనియస్ అని. అంతేగాని ఆయన తప్పు చెప్పాడని కాదు. దిస్ థియరీ డజంట్ ఎక్స్ప్లెయిన్ దీస్ థింగ్స్ అని. అంటే దీస్ ఆర్ ది సమ్ లిమిటేషన్స్ రిగార్డింగ్ ఆర్హీనియస్ థియరీ. ఓకేనా, ఐ హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ వీడియోలో ఆర్హీనియస్ తర్వాత బ్రౌన్స్టెడ్ లౌరీ థియరీ వస్తుంది, లూయిస్ థియరీ వస్తుంది, కాంజుగేట్ యాసిడ్ బేస్ పబ్లిక్ చాలా ఇంపార్టెంట్ బోర్డ్ ఎగ్జామ్స్లో అన్నీ చూద్దాం. ఐ హోప్ యూ అండర్స్టాండ్ గైస్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ టు సమ్వన్. థ్యాంక్ యూ.